భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని భక్తిరేవ పరవేదనప్రదా భక్తిరేవ పరమోక్షకారిణి భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ పరమోక్షకారిణి. It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation. ప్రేమ స్వరూపులైన విద్యార్థినీయులారా, embodiments of love, students, boys and girls, ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది. In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world. భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు. Devotion does not merely mean penance, meditation or any ritual. భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి. Devotion means intense love for God. కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి. That which is not polluted by the consequences of your own action, that which is pure, unsullied, crystal clear, is the spirit of devotion. ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు. This love has no regulation whatsoever. ఇట్టి ప్రేమకు ఎట్టి హద్దులు లేవు. This love is boundless. మానవుని నుండి కేవలము ఆవిర్భవించేటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి. In fact, devotion is one's own experience of love. ఎట్టి వాంఛల చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి. Devotion is that which is not polluted by any sort of desire. వాంఛలతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు. Love with desires can no way be called devotion. ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు. What sort of desire you should have? You should desire God, nothing worldly. లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు. Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desires. కనుక తన ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు. Between love to love, the devotee and God, there is nothing to do with the desire. భక్తుని హృదయ భావము నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమ తత్వము డైరెక్ట్ గా దైవమునికే చెందాలి. Therefore, the love out of the heart of the devotee should reach God straight away.
కష్ట సుఖములందు కాని బాధలు ఎందు కాని ఆనందమునందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు. Love for God should never change in spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever. ఈ విధముగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు. Dharmaja stands as a symbol who attained this sort of divinity devotion with the one-pointedness. తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభలోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు. Dharmaja has not wavered his devotion, though his consort Draupadi was humiliated in an open court. తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు. Though Dharmaja has lost the son of his own brother, he is not worried. తన గురువైనటువంటి అశ్వత్థామ, తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతులు కోసినప్పటికీ తాను విచారించలేదు. Dharmaja has not worried, though the son of his own guru Ashwathama killed Upapandavas. రాజభోగములు విసర్జించి కారడవులు యందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పటికీ ఆయన ఏమాత్రము విచారించలేదు. He was not worried, though he left all his kingdom, partaking only the leaves and the tubers there in the dense thick forest. సర్వకాల సర్వావస్థలు యందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటివ్వలేదు. At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of name of కేవలం God. ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుడు ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది. Not only Dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one-pointedness. అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు. Arjuna brought Ashwathama who killed Upapandavas. కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి. Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad. ఉద్రేకంబున రారు, They have not come out of agitation. శస్త్రావధరులై యుద్ధావనిండేరు, They are not there in the battlefield. కించిత్ ద్రోహమును నీకు చెయ్యరు. They have not hurt you, any harmed you. బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప ఒకటా నీ చేతులు ఇట్టాడెను. They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night? when they పరగన్న fast asleep? మగవారలందరూ మున్ బాణప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యలను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి. In fact, they have learnt all this excellence of archery from very Guru Dronacharya. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా. Is it proper on your part to kill the son of your own Guru without any trace of compassion in your heart? అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే And he was praying like that. భీముడు భరించుకోలేకపోయాడు. Bhima could not bear his anger. కొడుకును పట్టి చంపలేని కోపం నొందదు బాలమాతకు. Because he has killed his own children. విడువటంటూ చెప్పేది వెర్రిది ద్రౌపది. Draupadi is foolish enough to ask them to let them go. దీనిని విడివగనేలా Why should we leave them off? పంపుడిట Kill them immediately. వీరిని మీరలు చంపరేని నా పిడికిది పోటున్న స్థిరం భిన్నము చేసేద చూడు నిందరున్నాడు. If you are not prepared to kill them, I am here with my fist. I will handle them. ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు. And all Pandavas were about to attack Ashwathama. Draupadi objected. ఇలాంటి వాడిని మీరు చంపకూడదు. You should not kill such a man. విశ్వస్మృత్యుడు, చక్రతూరుడు, మహావీరుండు ఘోరాచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము
శస్త్రతీర్తి వెలుంగ పుచ్చుకొని పాశౌరాత బంధములను విశ్వాసములను నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాచుకోను అన్నింది. He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head. పార్థ వెరచిన వాణి, Artha, the one who is afraid, దైన్యమున వేదురు నొందిన వాణి, the one who has lost all his నిద్రమై మరచిన వాణి, the one who has forgotten himself, సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి, సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి, the one who is intoxicated, సౌముడై నిలిచిన వాణి, and the one who wanted refuge. సంపుట ధర్మము కాదు పలుగునా అనింది. It's not righteous to kill such a person. ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు. Draupadi was never angry with Ashwadhama, though Ashwadhama killed her sons. ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు. In fact, Dharmaja, Draupadi, Pandavas are precious gems. ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది. In fact, she has been explaining, extolling the nature of God on several occasions. క్లీం కృష్ణాయ గోవిందాయ Klim Krishnaya, Govindaya, గోపీజన వల్లభాయ Gopijana Vallabhaya, స్వాహ స్వాహ. Swaha. క్లీం Klim కృష్ణాయ Krishnaya, గోవిందాయ Govindaya, గోపీజన వల్లభాయ Gopijana Vallabhaya, స్వాహ. Swaha. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of these? క్లీం అనగా పృథివీ, Klim means Prithvi, earth. కృష్ణాయ జలము, Krishnaya, water. గోవిందాయ అగ్ని, Govindaya, fire. గోపీజన వల్లభాయ ఆకాశము. Gopijana Vallabhaya, the space. ఇచ్చారు. ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది. He considered Krishna as the very personification of the five elements. ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము Draupadi, who has demonstrated to the rest of the world, ధర్మజుడు కూడాను చాలా devotion. ప్రశంసించేటువంటి వాడు. And Dharmaja also had such an intense devotion. ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు, At any point of time, he never blamed God. లేక విసుగు చెందిన వాడు కాదు. He was never disgusted. నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన సలుపుతూ వచ్చారు. He worshipped Krishna all through with one-pointed, single-pointed devotion and ఇది love. భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము. This is the main principle of devotion in the culture of Bharat. భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు. True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing His glory alone. హృదయ మానస సరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాషంలో గుర్తించేటువంటిది. Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love. కనుకనే వేదమునందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు. Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water. పత్రం The leaf. ఏమిటి ఈ పత్రము? What is this leaf? బిళ్ళ పత్రమా, Is it తులసి దళమా, లేక ఇంకే విధమైనటువంటి పత్రము? what leaf? Is it leaf of tulsi పత్రం or అనగా ఏ veda? విధమైనటువంటి ఆకులు అలములు కాదు. Patra is not ordinary leaf. దేహమే ఒక పత్రము. Body is the leaf. కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో. This body which is a leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say. కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం ఖర్చేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది. Just as you find leaves are shed in summer, when the body would drop down, no one కనుకనే can పత్రం decide. అనగా దేహమే. So leaf meant the body. భగవంత, నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను. Oh God,
My body is like a leaf I offer unto ఇది you. ఏ సరి అయిన పత్రము నీకు. This is the proper leaf I can offer. బిల్వ పత్రము, Bilva leaf, తులసి దళము, tulsi leaf. ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను. I am offering such leaves. ఏదో ఈనాడు తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది. It's not the leaf that would get dried up, that would get decayed or burned. నీవిచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను. The body is your gift. I am ఏ offering that. హృదయమున సృష్టివే ఈస నాకు, Oh God, that heart you have మరి given me. దానినే అర్పించ మహితమూర్తి. Oh God, I offer that heart కరగ to వేరేమి you. చెట్టు నీ పాద అర్చనకును What else I am to offer to worship you? అంజలకు తింటూ అందుకోవయ్య నీవు అని. I offer all my humble salutations unto your feet. స్వామి, Swami, నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను? what sort of leaves would నా satisfy you? దేహమే పత్రము, My body is the leaf నీకు అర్పితం చేస్తున్నాను. that I offer unto you. పుష్పం, Then the flower. ఏమిటి ఈ పుష్పము? What sort of flower? హృదయ పుష్పము. Heart is a flower. బజార్లో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కారెడ పువ్వు ఇలాంటి పుష్పములు కాదు. These are the flowers which are not available in the market like rose flower or jasmine flower అవన్నీ and so on. తెల్లవారు తీసుకుని వస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి. If you bring such flowers, they fade out by నా evening. హృదయ పుష్పము వాడనటువంటిది, Whereas, my heart is a flower that would never fade away. పరిశుద్ధమైనటువంటిది, It's so pure. పరిపూర్ణమైనటువంటిది, It is total. పరిమళంతో కూడినటువంటిది. It's full of నా fragrance. హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది. And it's full of nectar of love. కాబట్టి నా హృదయమే పుష్పము. Therefore, my very heart is a flower. ఫలము, Then the fruit. ఏమి ఫలం కావాలి నీకు? What sort of fruit? జామ ఫలం కావాలా, యాపిల్ ఫలం కావాలా, లేక జంబూసు కావాలా, ఏ ఫలం కావాలి నీకు? What kind of fruits that you want? Is it ఆ apple ఫలము fruit నా or what sort of fruit? పుట్టలేదు. It's not the fruit born to a నా tree. మనసే పుష్పము, And then my mind is a flower. ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను. That I offer unto you. తోయము, Then the water. తోయం అనగా ఏమిటి? What is this water? ట్యాప్ వాటరు, లేకపోతే రివర్ వాటరు, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటరు, ఇది కాదు తోయం. What water? It's not the tap water or well water or Ganges water. నిన్ను చింతిస్తూ, నీ యొక్క లీలను ఆనందిస్తూ, నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారులు కారుతున్నప్పుడు అది ఆనంద బాష్పము. What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and experience. I said the tears of joy, that is the water. ఇది ఏ భగవంతుడు ఆశించేది, This is what God expects from ఇదే you. భక్తుడు అందించేది. This is a devotee offers. అంతేకాని Only that. క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు. Not those momentary, the flowers and the leaves that are we're supposed to కేవలం offer. ఇదే ప్రార్థన. A prayer. సత్యభామ కృష్ణుని కొనడాని కోసమని అనేక ధనములు పెట్టి చూల్చింది. Even Satyabhama wanted to buy Krishna by offering wealth, money. కానీ భగవంతుడు ధనము తూగుతాడా? You will never find God balancing to wealth. No. ప్రేమకు మాత్రమే తూగలదు. You can only weigh God with your love. కనుక ఆమె దగ్గర అంత ధనముందని ఆశించి గర్వపడింది. Satyabhama was full of pride because she has got a lot of wealth. కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకొని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది. He has realized the truth ultimately and fell at the feet of Rukmini. ఆ సమయంలో రుక్మిణి Rukmini at that తులసి time, పూజ చేసుకుంటూ ఉండినది. he was offering worship with tulsi leaves. చెల్లెల, నీవు బాధపడనక్కర్లేదు. Sister, don't worry. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సరువులు వాడే. God in fact will నీకు speak. నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు. There's no difference between me సర్వాంతర్యామి, and you. God is everywhere సర్వభూతాంతరాత్మ, and is present everywhere. సర్వభక్తుడు వసడు. And in fact, he అలాంటి submits to all భగవంతుడిని devotees. ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు. You cannot have him all by ఇంత yourself. స్వార్థానికి నీవు గురి కావద్దు Don't be selfish. అని చెప్పి వచ్చింది పాపం వెంట. So saying, Rukmini followed Satyabhama. నారదుడు ఉన్నాడు అక్కడ. Narada was there. నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే. Narada teaches wisdom. కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలన గావించాలనే ఉద్దేశంతో In order to kill the ego in Satyabhama, అమ్మా రుక్మిణి, said మీరు Rukmini, తుంచగలరా ఈ కృష్ణుణ్ణి? can you balance Krishna's weight? నారద, రూపమునకు నామమే సరైన తూకము, నామమునకు రూపమే సరైన తూకము. And in fact, the name would equally weigh that of the form. So also the form weighs that of the name. కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూకము. So for Krishna's form, the correct weight would be his name.
నాదు ఊరికే లేదు. Narada was not that అమ్మా simple. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి? In fact, Krishna has got a definite form, whereas name is formless. What is it? సాకార you do? రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు. For a formful aspect, you should also have a form there. అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది. Then she held the tulsi leaf, పత్రము a leaf, పుష్పము a flower, ఫలము a fruit, తోయము water. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని. If it were to be true, O God, that you would submit yourself to a devotee, తులసి దళమునకు తూగుదుగాక. let you weigh, let you balance the weight of this tulsi leaf. వేసింది పాపం. He kept the tulsi leaf there. కృష్ణాని వేసింది. While saying Krishna, she kept it. కృష్ణనామం కృష్ణుని సూచించి సరియంగా. And in fact, Krishna's name was తులసి equal to the weight of extra weight Krishna's form. And tulsi leaf is an extra weight. ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది. It doesn't give extra weight now. కనుకనే భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడు. You can catch God by your devotion, by not in other way. భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు. There is nothing other than beyond devotion. కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము In ancient times in Bharat, భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది. in ancient days, the culture of Bharat had held high the path of భక్తికి devotion. మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు. There is no other wealth greater than devotion. భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు. Nothing equals devotion. అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది. But sacred devotion is in every human being. ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను In every human being, 7 చక్రాలు ఉంటున్నాయి. there are 7 chakras, wheels. షట్చక్రములు అంటారు. They are called Shat chakras. అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు. There are many people that give varied interpretations. కానీ ఈ షట్చక్రముల లోపల 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి. Among these Shat chakras, 2 are most ఒకటి important. హృదయ చక్రము, One, Hridaya chakra. రెండవది సహస్రార చక్రము. The next one is Sahasrara. ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు. The wheel of the heart, Hridaya chakra, is called సహస్రార Hridaya Kamala. చక్రమునే సహస్ర కమలము అన్నారు. The Sahasra chakra is the lotus with Sahasra, 1000-petaled lotus. కనుక ఈ 2 చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు Then once we understand this wheel, too, భగవంతుడు వారికి వశులవుతాడు. naturally you will have God. ఈ షట్చక్రముల లోపల 8 చాలా రేఖలు ఉంటున్నాయి. These Shat chakras have got 8 petals. 8 రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రంలో. And these chakras have హృదయ got చక్రము. 8 each. ఈ 8 రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ. With all these 8, they shine. అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది. However, each has got a special aspect. సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇంటి దళం వాలి ఉంటుంది. And in fact, there in that Sahasrara, the 1000-petal one, it falls back. ఒక్కొక్క దళమునకు కూడాను 16 కళలతో నిండి ఉంటాడు భగవంతుడు. Each petal has got 16 aspects. ఈ 16 కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు. And therefore, he there in each of that rekha, the ray. కనుక 1000 దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు. And therefore, the 1000 petals with 16 aspects in each make a total of 16,000 gopikas. 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి Though there are 16,000 gopikas, భగవంతునికి అర్పితమైపోయినారు. they offered themselves to God. అయితే దీనికి నాయకుడు ఎవరు? Then who is the master? భగవంతుడే. God is the master. ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది. By the command of Lord, everyone has got right to collect. భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికీ సాధ్యం కాదు. It is God's property. Without His command and permission, nobody can accept ఒక చిన్న anything. ఉదాహరణము. A small example. సీత భూజాత. Sita is the daughter of Mother Earth. ఈమె రాముని యొక్క పత్ని. She is the consort of Rama. ఆమెపై రామునికి సర్వ హక్కు ఉంటుండాలి. Rama has got every right on Sita. కనుకనే అతను సీతకు పతి అయినాడు. So he is the master of Sita. సీతాపతి రాముడు.
Rama is Sitapati, the master పతి of Sita. ఆజ్ఞను తెలుసుకోకుండా Without knowing the command, ఆమెను రావణుడు దొంగిలించుకొని పోయాడు. Ravana abducted her. పతి ఆజ్ఞను నుంచి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏం అనుభవించాడు. Since he has taken her, kidnapped her without permission of Rama, what happened to him? అన్ని కష్టములకు గురి అయిపోయాడు. He suffered all losses. తరాతురికి మండోదరి చెప్పింది, Finally, Mandodari said, రావణ, Ravana, రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి, Rama is very God himself. ఈమె సీతా మాత, And here గొప్ప is పతివ్రతరాలు, Sita is mother. ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు. It's a big mistake to have brought her. పొరపాటే కాదు, తప్పు. It's a big mistake. రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు? Without the command, permission of Rama, how have you brought her? కనుక ఇప్పుడైనా కూడా నేను ఈమె తీసుకుని పోయి రామునికి అప్పచెప్పి రామని చెప్పి. At least even now, hand her over to Rama. కానీ వినాశకాలే విపరీత బుద్ధికి అతను ఏమాత్రం అంగీకరించలేదు. In evil times, the minds are distorted, perverted. అదే విధంగానే Likewise, ఈ 16,000 మంది గోపికలు కూడాను all the 16,000 gopikas, షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తులే. they are the property of God himself. సహస్రార పద్మములన్నీ కూడాను All the 1,000 petal lotus, అష్టదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే. they have got that very form of the flower. ఇది ఏ యోగులంతా These sages, ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని they are after this 8 petal flower. సహస్రార పద్మములో ప్రవేశించి They have gone into the 1,000 petaled one తరగని ఆనందాన్ని అనుభవించారు. and they enjoyed ఈ ఆనందం ఎక్కడి నుంచి ecstasy. వచ్చింది? సహస్రార పద్మ నుంచి వచ్చింది. And this ecstasy is the product of 1,000 petaled one, Sahasrara. కనుక So, ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు in order to attain such sort of divinity, దైవాజ్ఞను మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది. then once we follow the command of God, you will attain the state of bliss. అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు. The 8 petaled one represent 8 queens. సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు. The 1,000 petaled one with 16 aspects each, 16,000 అంతా gopikas. చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా. They all represent the lotus, the heart of Krishna. కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి. And the lotus has got so many petals. రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు. The petals and the flower are not separate. కనుక So, దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి. therefore, in order to attain the divinity, we should become petals. ఆ రేఖలు ఏ రీతిగా The ఉండాలి? lotus flower of heart of God. కర్మ ఫలరహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి. Therefore, we should be in a state of peace, not in anticipation of any reward to our actions. నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి. And you should see that the nectar of your హృదయంలో love. నింపుకోవాలి. You should feel love in your heart. నీ ఆనందమును అనుభవించాలి. Experience bliss. కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు Gopikas who have recognized divinity, కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు. they started describing, narrating Krishna. ఒకానొక సమయం లోపల At one time, అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు. they were suffering. కృష్ణుడు మధురకు పోయాడు. Krishna left for మధురకు Mathura. పోయినటువంటి కృష్ణుడు రాలేదు. He didn't return. మేము జీవించి ప్రయోజనం ఏమిటి? Why should we continue to live? కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు. It's lifeless without Krishna. కనుక కృష్ణ So Krishna, ఒక్క తూరి వచ్చి పొమ్మని చెప్పి కోరారు. you come on visit at least once, they prayed. కానీ ఒక తూరి వచ్చాడు కృష్ణుడు. Krishna came. వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు. As he came, the Gopikas were simply barren, dry. హస్తపంజరంగా నిలిచిపోయారు. They have come down to the level of skeleton. ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు. They have no food, they have no drink, they నిరంతరము sacrifice కృష్ణ everything. చింతన లోపలే వారి దేహాన్ని అర్చన గావిస్తూ వచ్చారు. In fact, they offered their bodies to Krishna. ఆ విధంగా అర్పితం గావించినప్పుడు And they offered, ఒక తూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు. Krishna wanted them to have their food and return. కృష్ణ, మా ఆహారం ఏమిటి? What is our food? నీ వేణుగానమే మా ఆహారం. The melody, the music of your flute is our food. దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు. There is no other food other than the melody of your flute. అప్పుడు రాధ చెప్పింది, Then Radha said, పాట పాడుమా కృష్ణ పలుకుతే నెల్లొలుకున్నట్టుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుకున్నట్టుల
మాటలాడు మాముకుంద మనసు తీరగా. Krishna, sing for us, fill our hearts with your nectarine words, so that we'll be joyful. వేద సారమంతదీసి Collecting the essence of Vedas. నాద బ్రహ్మ ముగను మార్చి Converted into the Brahman of the sound. వేణువందు తిరుగబోసి And filling it up in the flute. నాద రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ. Convert the whole thing into the divine sound and make it a melodious music out of your ఈ flute. విధంగా Krishna, sing for పాడతావు. us. How do you sing? వేద సారమంతదీసి How do you sing? You collect the essence of Vedas. నాద బ్రహ్మ ముగను మార్చి And you convert it into the sound of Brahman. తిరుగమోసి And you fill it up there in flute. గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ. And you transform into melodious music and sing అప్పుడే for us. ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదురు తోటలో ఎదురు There in that bushes around over there, you put కొమ్మను bamboo. తుంచాడు. And they just plucked a branch. అక్కడ దానినే వేణువుగా మార్చాడు. Bamboo is converted into a flute. దాని యొక్క పాటలు పాడి వినిపించాడు. And then he made the flute and sang for them. ఆ వినిపించే సమయం లోపలే రాధ ప్రాణం వదిలింది. As Krishna was playing on his flute, ఈ Radha గానం కోసం left నా her జీవితం body. కాచుకొని ఉన్నది. In fact, I've been waiting for your music. ఇంకా నాకు చాలు This is enough. అని ఆనాటి నుంచి కృష్ణుడు వేణువును పట్టడమే మానివేశాడు. Krishna never touched that flute since that day. భక్తులు ఏ విధంగా భగవంతుడికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు. As the devotee offers himself to God, so also God offers himself యత్ to the భావం devotee. తద్భవతి. As is the feeling, so is the మన result. ఫీలింగ్ ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాయి. As is your feeling, so is the feeling of God too. ఎప్పుడు భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడెప్పుడు కూడా భక్తుడా అనుకుంటుంటాడు. If you repeat the name of God again, God also speaks of you, devotee like that. కనుక భగవంతునికి వేరే చింత లేదు. God has no other thought. భక్తునికి భగవంతుని చింతనే, Devotee thinks of God. భగవంతునికి భక్తుని చింతనే. God thinks of devotee only. కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవ్వరు కూడా చేరడానికి వీలు కాదు. No one can stand between the devotee and God. ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని Such a sacred principle of devotion. పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు. Such a principle of devotion was publicized, ఎన్ని propagated కష్టములకు by గురి Pandavas. అయిపోయారు, With all the ఎన్ని difficulties, బాధలకు గురి all అయిపోయినారు, the losses, suffering, ఎన్ని అవమానంలో భరించారు. all humiliation, అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం they వదలలేదు. could bear, but they never gave up Krishna's name. ఆ నామమే మా యొక్క మాధుర్యము, In fact, the ఆ sweetness lies నామమే in మా your యొక్క name. ఆహారము, That is our food, ఆ నామమే మా యొక్క దాహము. and that's our thirst. ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు. Pandavas chanted, they did penance, they repeated God's name again and again and redeemed their lives. మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్. Krishna comes first in our life. రిలేషన్స్, ఈ సైన్యము ఇవంతా కూడా నెక్స్ట్. Relations, battalions of army come next. పాండవులు లాస్ట్. Pandavas, we come in the last. ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు. That was their feeling as they worshipped Krishna. కౌరవులు అట్ట కాదు. Kauravas are not like that. ఫస్ట్ కౌరవులు, We come first Kauravas. నెక్స్ట్ రిలేషన్స్, Next relations. లాస్ట్ కృష్ణుడు. Krishna comes in the last. లాస్ట్. As they kept Krishna in the last, LAST, they are lost, కనుక మన LOST. జీవితంలో దేవుడు ఫస్ట్. So in our life, God comes first. దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును. And God comes first, you can expect the దేవుడు world. లేకపోతే జగత్ ఎక్కడిది? When there is no God, how do you expect the world to కాబట్టి sustain? దేవుడు ఉంటేనే జగత్తు. When there is a creator, there is దేవుడు లేని creation. జగత్తే కాదు. There cannot be creation without the creator. జగత్ Jagat. రావటం పోవటమే ఈ జగత్తు. Jagat means that which comes and goes. Jagat comes and goes. కదిలిపోయేటువంటిది ఈ జగత్తు. That which comes and passes off కానీ is Jagat. కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే. The one who doesn't move, the changeless is God. అతను ఒక్కడే శాశ్వతుడు. He is permanent. శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే
శాశ్వతమైన స్థానాన్ని కూడా మనం పొందుతాం. If you are after the permanent God, you will have permanent results and ప్రేమ experiences. స్వరూపులారా, Embodiments of ఎన్ని love. జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ In spite of all penance and worship and meditation మనం and practices, శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి. we should be after, surrender ourselves to permanent God. శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది. When once you surrender to the principle of permanence, then you will have permanent results. అనిత్యమైనటువంటి దాన్ని ఆశించకూడదు. Never expect momentary ephemeral things. అసత్యమైన దాన్ని మనం వరించకూడదు. Don't be after ఈ falsehood. జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే. The whole world is temporary and కనుకనే fleeting. భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు, So God, అనిత్యం అసుఖం లోకం the whole world is ephemeral anityam. శివం ప్రాప్య భజస్వమాం అన్నాడు. Pray to God continuously, he said. ఇదంత అనిత్యము అసుఖము. The whole world is full of నేడు misery. వస్తుంది, రేపు పోతుంది. A temporary comes today and passes off tomorrow. భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు. God neither comes nor goes. రాకపోకలు లేనటువంటి యొక్క రాజమూర్తి ఈ కృష్ణుడు. In fact, Krishna is the one who has neither entrance nor exit. కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ So వచ్చారు. Gopikas prayed to him in different modes of worship and they delighted. They had wonderful experiences. కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము, The sweetness in the divinity, దైవత్వంలో ఉండేటువంటి ప్రేమతత్వము the principle of love and divinity ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. can never describe in a specific ఎంత estimated వర్ణించినప్పుడు way. అది తనివి తీరినటువంటిది. And you cannot satisfy, get ఆ it తనివి saturated. తీరినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు? Is it possible for you to narrate in full the divinity? కాన So, పాండవులు ఈ Pandavas. విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలమును గడుపుతూ వచ్చారు. Pandavas spend their lifetime singing the glory of Krishna. భక్తుల నిమిత్తమై కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పనైనా చేస్తాడు. For the sake of a devotee, God is prepared to do any simple, mean act. నిన్న చెప్పాను, 11వ సంవత్సరంలో రోమ ఋషివనం లోపల At the age of 11, ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు. at the year of 11, well, they were just passing by the చెట్టు forest. లోపల ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది. Draupadi saw a very big fruit. మాత, ఈ పండు ఈనాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును In the 11th year, when she noticed that very big fruit, అని she wanted that fruit for వీరిని them. వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు, And Arjuna came in search of them. కొట్టాడు అమ్ముతో. And he had hit that ఆ fruit with ఫలం an కింద arrow. పడింది. It fell on the ground. పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. Arjuna was making an attempt to so his తిరిగి ధర్మజుడు ఎత్తాడు. Dharmaja also assisted. ద్రౌపది ముగ్గురు చేరారు, Draupadi also joined. కదిలించలేకపోయారు. They could not shake the fruit. చెప్పినాడు ధర్మజుడు, Then Dharmaja said, కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోతేను, Oh God, even a grass blade would not move without your కారణ will. అకారణ, With a reason or without reason. కారణ అకారణ పృథివీరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున, అది ఎరుంగరు, అది గలంగరు, ముదము చెందరు, భూమిని కొందరు, వివేకమును వర్తించేదని అడు విర్రవీగదురు కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదానంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు. Oh Krishna, nothing can happen without your divine will. ఈ అవస్థలు పడుతూ ఉండినట్టే As you have been suffering. భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు. Bhima, Nakula, Sahadeva reached the spot. భీముడు వచ్చాడే అనుకొని వీరు చాలా ఆనందంగా ఉన్నారు. They were so happy because the strong Bhima was there. భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు. Because Bhima has got all the power of the physical body and the ఎడమ mental చేతితో strength. పట్టుకున్నాడు, And he just lifted with his left hand. కానీ He కదిలించలేకపోయాడు. could not shake the కనుక fruit. రెండు భుజములు He ఉపయోగపెట్టాడు, joined both the hands. ఏమాత్రము చాలేదు. It was not enough. ఈ పంచపాండవులు ద్రౌపది 6 మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు. 5 Pandavas and Draupadi, all the 6 of them could not lift వీరి the బలాన్ని heavy యూజ్ fruit. చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి. As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving. అతను ఈ shaking. ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. In fact, for the very same fruit Roma Rishi has been ఫలము in పేరు dependence. అమృత ఫలము. It is immortal fruit. ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు. When once I partake this fruit, I don't need to have భగవంతుడు any అమృత food or drink. స్వరూపుడు, భగవంతుడు అమృత స్వరూపుడు. God is immortal. కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం. Therefore, when once we partake this fruit, it amounts to Roma Rishi enjoying the divine himself. Roma Rishi is a noble one. క్రమక్రమేణ వెంట్రుకలు లేస్తూ వచ్చాయి. And then the hair started just getting అవంతా up. పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి. They were all ready to arrest Pandava.
ద్రౌపది భయపడిపోయింది. Draupadi was afraid కృష్ణ of situation. ఇంతకాలము కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి. Krishna, you have been protecting us all along, but now it's more important now. ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు. You saved us in several ways. ఎలాంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని రక్షిస్తూ In వచ్చారు. all circumstances you have ఇప్పుడు helped us. నీవే తప్పరం మరి ఇంకెవ్వరు లేరు మాకు. Oh Krishna, we have no other refuge other than you. కృష్ణ ఆపత్ బాంధవా అని గట్టిగా అరిచింది. Oh Krishna, you are the refuge of the forlorn, she shouted. వచ్చాడు నవ్వుకుంటూ. Krishna came there smiling. ఏమి చెల్లి ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు? Sister, why are you shouting like ఫలంలో that? కోరిందే నీవు, In fact, you wanted the fruit. ఇప్పుడు నీవు అనుభవించు. Come on, eat it. కృష్ణ నాకు తెలియకుండా నేనేదో కోరాను. Unknowingly, I wanted the fruit. మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్లా వస్తుంది? We are just human. We don't understand the reality. కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు. You have to protect us at this moment. అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు. Then Krishna said a simple భగవంతుడు formula. ఏ యుక్తి చెప్పినా, What? ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుని కోసమే కానీ తన నిమిత్తం కాదు. Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only. ఇది నేను చేయడానికి వీలు కాదు. Krishna said it's not possible for me విషమాన to do it. సంచారం నేను. In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me. కనుక ధర్మజ మీరు 5 మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి. And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to ఋషి that stage. ఆశ్రమానికి పోండి. You go to his ashram. ఇప్పుడే అతను మిమ్మల్ని శపించడానికి సిద్ధమై వస్తున్నాడు. That sage is ready to curse you right now. మీరు వెళ్ళండి. You go there. నేను వచ్చిన తర్వాత ఏ దానికి మీరు జవాబు చెప్పకండి. By the time I reach there, don't reply. మౌనం వహించండి అన్నాడు. Observe silence. ఇది జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. He said, be careful, careful. పాండవులు వెళ్ళారు. Pandavas went. ఆ రోమ ఋషి క్రోధంతో నిండి ఉన్నాడు. Rama Rishi was full of anger and పాండవులు fury. శపించడానికి బయలుదేరి వస్తున్నాడు. He was ready to curse, about to curse ఆ them. సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు. Pandavas just stepped into the door. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు. Rama Rishi sage asked, who are you, where do you come from? ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక బ్రాహ్మణ ఆసన్నమాయ అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. As the conversation was going on, at the appointed right dot of time, Krishna arrived. తక్షణమే Immediately, ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వస్తున్నాడు. as God dwells in the realms of the heart of the sages, and Krishna was received by Rama Rishi and said, what a good fortune I have, how lucky I am. ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొక్కరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు. As Rama Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating ధర్మజుడికి before all నమస్కారం చేశాడు, Pandavas. And he, అర్జునుడికి నమస్కారం చేశాడు, భీముడికి నమస్కారం చేశాడు, నకుల సహదేవుడికి నమస్కారం చేశాడు, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు. Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi. ద్రౌపదికి కూడా నమస్కారం చేసేటప్పటికి ఈ రోమఋషికి చాలా ఆశ్చర్యం వేసింది. Rama Rishi was very much surprised watching this scene. కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి, Krishna is very God himself. ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో When God himself is prostrating in front of these people must have been greater అని than అప్పుడు God. ఆ యొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశాడు. So the sage also fell at the feet of these Pandavas. పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే. And then once he does that prostration, it means he has submitted himself. క్రోధం చల్లారింది. And the anger was pacified. శాంతి 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 అన్నాడు కృష్ణుడు. And Krishna said, let there be peace and peace. ఎందుకోసం thrice. 3 పర్యాయం శాంతి అంటారు? Why do you repeat this word peace ఆది thrice? భౌతిక శాంతి, And then at the physical level, ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి. the mental peace and spiritual peace. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది సుఖము అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందుకు శాంతి పొందాలి అన్నాడు. Let there be peace at the physical level, at the psychological level, at the spiritual level. కనుక నీవు శాంతిని పొందునాయన అన్నాడు. That you live in peace. ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు. Later, Rama Rishi was inquiring, కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు? Krishna, what is this mystery? నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా, There are none more than you. అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని. What do you mean when you are prostrating to these people? రోమ ఋషి, నేను భక్తమాన సంచారిని, Oh, sage, నేను understand భక్త that సులభుడను. movement. In fact,
I am after భక్త my devotee. పరాధీనులను. I am in the hands of my devotee. కాబట్టి వీరు పరమ భక్తులు నాకు. They are great devotees. They are ఎలాంటి great పరిస్థితులు devotees. ఏంటని కూడా నన్ను మరవనటువంటి వారు. Under any circumstance, in spite of all difficulties, they never forgot me. అలాంటి వారికి నేను దాసుడైపోయాను. Therefore, I have become a slave to my నేను devotee. పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు. I am under the control of my devotee. అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు. Then Rama Rishi could understand the greatness of Pandavas. గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అని. And then he gave this fruit to these Pandavas and blessed them with long life. లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. Long life, healthy life, happy life, peaceful life. కనుకనే పాండవులు కట్టగడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. So Pandavas enjoyed till the end happy life, ఎప్పటి వరకు healthy life, peaceful స్వర్గంలో life. ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు. They were so healthy until they entered the doorstep of the very అది heaven. ఈ అమృత ఫలము యొక్క The meaning of this fruit. కృషి of యొక్క immortality. అనుగ్రహానికి పాత్రులైనారు. And they also earned the grace of Krishna. కృషి యొక్క అనుగ్రహానికి They పాత్రులైనారు. also got the blessings of the sage. కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన యందు ఉంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును. If you have got the steady devotion for God, you can achieve భగవంతుడే మనకు anything. దాసుడిగా వస్తుంటాడు. And God himself runs after you as a ఈ slave. రీతిగా కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి. These things you come across at the time of Krishna's incarnation. యుద్ధము జరుగుతూ ఉండాలి. Battle was going on. 9వ దినము On the 9th day, భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. Bhishma took an oath. రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు. By tomorrow's evening, I will kill all Pandavas. అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది. Draupadi felt so sad. అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ? Krishna, how are you going to save my husband? నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది. You want me to live happily with my husband? చూస్తానన్నాడు. Krishna said, wait, I'll take care of అన్ని you. చూస్తానన్న తర్వాత చూస్తాను తప్పక. Then he said, I'll take care of you. I'll certainly do it. సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు. They lost the battle that evening. భీష్ముడు పడిపోయాడు. Bhishma fell on the ground. ఆ పడిపోయిన సమయం లోపల At that time, రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. it was night time, all were resting. అప్పుడు ద్రౌపదికి చెప్పాడు. Then he told Draupadi, ద్రౌపది, ఇప్పుడు చాలా మంచి సమయం. it is the right time. భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్లో అటు ఇటు. As Bhishma was restless, he could not get into sleep, so he was just moving ఎందుకంటే down. ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను. In fact, I have cursed Pandavas, the very embodiment of చంపుతానని Dharma. ప్రతిజ్ఞ చేశాను. And I did curse ఈ them. Like that. ధర్మమూర్తులను నేను ఏ రీతిగా చంపటం How can I kill them, that righteous people? అని చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. And he was so restless, agitated and moving this side and that side. 10 గంటలైంది రాత్రి. It was 10 o'clock ఆ night. కాలం లోపల 10 గంటల కంటే మంచి నిద్రలో పోతుండేటువంటి వారు. 10 o'clock night in those days, they were enjoying the sound నిద్ర sleep. లేదు ఈ యొక్క భీష్మునికి. And that was Bhishma. ద్రౌపదితో చెప్పాడు. And he told, ద్రౌపది, ఇప్పుడు నీవు పోయి తక్షణమే ఆ పాదాల పైన పడు అన్నాడు. Krishna told Draupadi, you go and fall at the feet of Bhishma. ఆనాటి రాణులంతా కూడాను కిర్ 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 అనేటువంటి శబ్దం చేసేటువంటి చెప్పులు వేసుకునేటువంటి వారు. Queens in those days, they had that footwear. As they walk, they make sound. ఈ ద్రౌపదికి రాజకుమార్తె కలిగిన ఆమెకు కూడా కిర్ కిర్ అనే శబ్దాలు ఉండేటువంటి చెప్పులు ఉన్నాయి. Draupadi, being the princess, she too had footwear that makes sound. చేసుకుని పోతూ ఉండాలి. He was marching తక్షణమే ahead. ఆపినాడు మధ్య లోపల. Krishna stopped her in the middle. ఈ శబ్దం వింటే భీష్ముడు స్త్రీలు వస్తున్నారనుకుంటాడు. If the sound of the slippers is heard by Bhishma, he will notice who is coming. నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు. So leave your slippers here, he ఆమె said. చెప్పులు వదులుతానే As she కృష్ణుడు dropped, తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకొని and Krishna took off the cloth above over his shoulder and bundled it. నీవు ముందు పో అని పంపించాడు ఈమెను. He said, Draupadi, you first go. ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిలుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది. Draupadi went there, noticing Bhishma moving restlessly. ఆ He immediately పాదాల fell at పైన his feet. పడినప్పుడు ఆ చేతికి తొడుక్కున్నటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి. As she touched the feet of Bhishma, he could notice the bangle. ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. Noticing the bangles there, immediately said that you live long with your husband. ఇంతే నాకు చాలని లేచింది ఆయన. Oh, she said, it's enough. She immediately got up. లేచేటప్పటికి భీష్ముడు చూచాడు. Bhishma noticed this. ఈ ద్రౌపది
What Draupadi? నీవా ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు? Draupadi, at this hour you are here. Who taught you this knack? Who told you this? గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తాడు? Grandfather, who else can tell me? పితామహుడు నీవు. You are the grandfather. నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే. There's only one who tells me the అతనే procedure. కృష్ణుడు. Yes, Krishna కృష్ణుడే himself. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు Therefore he brought me here. అని జరిగిందంతా చెప్పింది. He told what all that had చెప్తూ happened. ఉండగానే కృష్ణుడు వచ్చాడు. In the ప్రవేశించాడు. meantime, Krishna arrived there. ఒక తట్టు ఆనందించాడు. He was happy on one way. పాండవులను రక్షించడం చాలా మంచిదే అయింది. It's very good that Pandavas are ఎందుకంటే వారు protected. ధర్మమూర్తులు, Because they're righteous. దేశానికి ఆదర్శ పురుషులు, They are ideal. పరమ భక్తులు. They are great devotees. ఇలాంటి భక్తులను రక్షించడం కంటే నాకేం కావాలా What else? What more I want other than అని protecting మహాజ్ఞాని them? అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు. So, Bhishma, one of wisdom, also started telling, నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు. as he walked, he was tired and కృష్ణ, shattered. ఏమైనా తెచ్చావా నాకు తిండి? Krishna, have you brought any food for me to ఏదో eat? సంఖలో పెట్టుకున్నావే కానీ నాకు అందించు అన్నాడు. What is it you are carrying on your shoulders? Please pass on. ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమేనా నా పని? In the time of the battle, is it my job to carry food for you? ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పులు నేను మోసుకుని వచ్చాను అన్నాడు. To protect Draupadi, I was carrying her slippers now. ఆ అంగవస్త్రాన్ని తీరించినప్పటికే 2 చెప్పులు కింద పడ్డాయి. Then he opened that cloth, the 2 slippers fell on the ground. భీష్ముని కంటిదారులు కారినాయి. Bhishma started shedding tears. ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు. Swami, you really submit yourself to your ఈమెను devotee. రక్షించే నిమిత్తమై, ఈమె పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు. To protect Draupadi, to protect husbands, you also carried the slippers. భగవంతుని భక్త రక్షణ కోసమై ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు. To protect the devotees, God is prepared to do any hard, mean task. భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు. God has no difference like mean and low or ఏ high. నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు. He is sure to do anything that he will. రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. Protecting the devotees is his chief aim. ఆ విధంగా పాండవులను చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు. And Pandavas were protected right from పాండవులు కూడాను Pandavas. ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ They వచ్చేవారు. worshipped, they had got that intense ఏ devotion. క్షణం కొంచెం మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేసి Let anything may come in the way, but they never forgot the name సర్వదా of God. సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం. They always thought of God at all points of time, in all difficulties, everywhere. కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేతో పాండవుల యొక్క ధ్యానము. So also Krishna thought of Pandavas all through. ఏ రికార్డు దాని యొక్క రికార్డు చేస్తూ ఉండే. As is sound, so is the sound. కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది. As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ భగవంతుని యొక్క స్వరూపము. So reaction, reflection, resound are the very personification of God. కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. The nature of God is not ఇంత possible చిన్న for పని anybody to చేశాడే, understand. ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు. You cannot say God has done this simple task that భక్తులను gigantic రక్షించే task. నిమిత్తమై ఎలాంటి పని అయినా చేస్తాడు. To protect devotee, God will do anything. ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ? When there is no devotee, where is the question of God? కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే. It's only devotee who praises God. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఇక్కడ చేరారు. There's so many are ఎందుకోసం here. వచ్చారు? Why are you here? ఒక్క ఆన్సర్ మీకు తెలుసుకోవచ్చును. You may know one answer. మీ దగ్గర లేనిది, That which is not in you, మీ ఇంటిలో చిక్కనిది, that you can't get at మీ home, గ్రామంలో దొరకనిది that which is not ఏదో available in the ఒకటి ఇక్కడ vicinity, ఉంటుండాది. that which is not in you, that which is not in దాన్ని the పొందే vicinity కోసం is మీరు here. వచ్చారు. Is here, therefore you have come. అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు. But you are not invited here. మీలో లేనటువంటిది సాయి ప్రేమ. That which is not in you is the love for మీ Sai. ఇంట్లో లేనటువంటిది సాయి ప్రేమ. That which is not at home is మీ Sai's love. గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ. That which is not there in కాబట్టి ఆ hometown is ప్రేమ Sai's ఇక్కడనే love. ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందడం కోసం నేను వచ్చారు. The Sai's love is very here. In order to have it, you have come here. కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు. So you have come here to attain that you do not have. అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి. That you get it in return. ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి. Fill your hearts with this love. కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
When there are no devotees, where is Baba? బాబా లేకపోతే భక్తులు ఎక్కడ? When there is no Baba, where are devotees? బాబాకు భక్తులకు సన్నిహిత సంబంధ బాంధవ్యము ఎడబాయినటువంటి సంబంధము. Baba and devotees are intimate. They are inseparable. అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. They are interdependent and intimate. నా యొక్క ప్రాణమే భక్తుడు. And Bhagavan's very life is a devotee. ప్రాణమే బాబా. And devotee's life is Baba himself. ఇరువురిది ఒకే ప్రాణమే. And life is one. కనుకనే ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు. With this feeling you may be anywhere. Baba will certainly protect you. కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడాను పొందరు. Devotees at any point of time will never suffer. అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు. You must have gone through history. భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు. Devotee will never face any problem. అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది. But when their hearts are sacred, they deserve that grace. కానీ మధ్య మధ్య కొంచెం పెండులం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు. But if their devotion is vacillating, oscillating like నిశ్చలమైన pendulum, you నిర్మలమైన don't get నిస్వార్థమైన it. స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి. You should have that steady devotion all through. గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి. It should be like boulders in the midst of the sea. సముద్రంలో గండశిలలు ఉంటాయి. You find boulders in the sea. అలలు వచ్చి కొడుతూ ఉంటాయి. The waves should dash against the boulder. అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు. Waves do not leave and boulders don't shake. కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి. Let your heart be like a strong, steady ప్రపంచం యొక్క boulder. అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి. All the suffering of the world are like కానీ మీరు waves. కదలకుండా ఉంటుండాలి But స్థిరంగా. you should be steady. అది ఏ నిజమైన భక్తి. That is true devotion. కనుకని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. The very divinity is that which is immortal, nectar and unpolluted, that which is standard, which is most auspicious. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దేన్నైనా మనం సుఖంగా వదలొచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి. You may give up anything, but never give up God. దైవాన్ని మాత్రం మరువకండి. Never forget God. ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి. Know the single truth and treasure it. అది మీకు సర్వ విధంగా రక్షించేటువంటి. That will protect you in every possible way. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం. శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ 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 శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం. శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
ముగనాథ సుబ్రహ్మణ్యం